హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే ఆలు ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 5 వెల్లుల్లి రబ్బలు, 4 పచ్చిమిర్చి, 3 ఆలుగడ్డలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, కరివేపాకు, గుడ్లు. ముందుగా పొటాటోస్ని మీడియం సైజ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పచ్చిమిర్చిలను కూడా బారుగా కట్ చేసుకోండి. ఆనియన్స్ను కూడా చిన్న చిన్న సైజుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక రోల్ తీసుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను కూడా యాడ్ చేసుకొని దంచుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను కూడా కొన్ని వేసుకొని దంచుకోవాలి. ఈ పేస్ట్ అనేది కచ్చాపిచ్చాగా దంచుకొని ముద్దలాగా చేసుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ వేడయ్యాక దీనిలోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాయమినపప్పు, ఒక ఎండుమిర్చి రెబ్బ వేసుకోవాలండి. దీనిలోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా వేగాలండి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఈ పొటాటోస్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గబెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోండి. ఆనియన్స్ అండ్ పొటాటోస్ బాగా ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బ పేస్ట్ ఉంది కదండి, అది యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని చూసుకోండి. పొటాటోస్ అయితే బాగా ఉడికిపోతాయండి. మనం కట్ చేసి చూసుకుంటే పొటాటోస్ కట్ అయిపోతున్నాయి, అంటే ఉడికిపోయినట్టండి. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ అనేది వేసాం కాబట్టి దీనిలోకి ఎక్కువ కారం అయితే పట్టదు. మిర్చీలు ఎక్కువ ఘాటు ఉంటే కారం కూడా అవసరం లేదండి. తర్వాత పొటాటోస్ అనేటివి సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం గుడ్లు అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2 గుడ్లు యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఒక 3 ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఈ ఎగ్స్ని వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఎగ్ అనేది బాగా ఉడుకుతుంది. దీన్ని మనం పొటాటోస్తో పాటు కలిపేసుకోవాలండి. మీకు ఇప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఓపెన్ చేయండి. దీనిలోకి మనం గరం మసాలా, చిటికెడు గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ స్పైసీగా ఉండే పొటాటో ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా చేసేయచ్చండి. మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు రైస్ కూడా కర్రీలోకి యాడ్ చేసేసి కలిపేసి పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేయచ్చు. వేడివేడి అన్నంలో పొటాటో ఎగ్ బుర్జీ తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.